Welcome to the HTML and CSS training videos. In this video, I am going to explain about the CSS position properties. Okay, in the CSS position property, we have the three values: absolute, relative, and fixed. మనం పొజిషన్ ప్రాపర్టీ గురించి చూద్దాం. ఇక్కడ అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్డ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నా కాంటాక్ట్ 1 పేజీ, కాంటాక్ట్ 1 HTML పేజీ. ఇది నా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఈ కాంటాక్ట్ 1 పేజ్లో నాకు ఒక డివ్ ఎలిమెంట్ ఉంది, కొన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి, ప్లస్ ఇంకో డివ్ ఎలిమెంట్ కూడా ఉంది. సో నార్మల్గా ఈ పేజ్ ఎలా లుక్ అవుతుందో చూడండి. నార్మల్గా అయితే ఇదొక డివ్, ఇదొక డివ్, కింద అన్నీ కూడా పారాగ్రాఫ్లు. ఇప్పుడు నేను దీన్ని సిఎస్ఎస్ బాక్స్ మోడల్లోకి మార్చి దీన్ని డివ్ ఎలిమెంట్స్లో అంటే నేను బాక్సుల కింద సెట్ చేసి పొజిషన్ అనేది రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో దీని పర్పస్ ఒక స్టైల్ షీట్ క్రియేట్ చేశాను, wikings1.css. సో ఇక్కడ D1 అనే ఒక ఐడిని తీసుకుంటున్నాను. బోర్డర్ 3px సాలిడ్ రెడ్, పొజిషన్ అనేది అబ్సల్యూట్. సో టాప్ 30 పిక్సెల్, లెఫ్ట్ 100 పిక్సెల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ డివ్కి ఐడి ఈక్వల్స్ టు D1 అని. సో అబ్జర్వ్ ద అవుట్పుట్. సో ఫస్ట్ డివ్ ట్యాగ్ ఎక్కడ వస్తుంది? టాప్ నుంచి 30 పిక్సెల్, లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్లో వస్తుంది. అబ్సల్యూట్ అంటే ఎప్పుడు కూడా మన పేజ్ యొక్క బోర్డర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. పైనుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అబ్సల్యూట్. సో దీనికి ఏమీ ప్రాపర్టీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఫిక్స్డ్గా, ఇది మామూలుగానే ఉండిపోయింది. సో దీనికి కూడా ఐడి ఈక్వల్స్ టు D2 అని ఇచ్చి ఐడి ఈక్వల్స్ టు D2. సో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ D2 సేమ్, దీనికి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దీనికి కూడా అదే వాల్యూస్ ఇస్తున్నాను. టాప్ 100, టాప్ 30, లెఫ్ట్ వచ్చేసి 100 పిక్సెల్ ఇస్తున్నాను. సో ఒకదాని మీద ఒకటి వచ్చేసేస్తుంది, అంటే రెండు ఐడీలు కూడా టాప్ నుంచి 30, లెఫ్ట్ నుంచి 100 ఉన్నాయి. సో దీన్ని నేను చేంజ్ చేస్తున్నాను. లెఫ్ట్ నుంచి ఒక 300, టాప్ నుంచి ఒక 50. ఇప్పుడు చూడండి. సో టాప్ నుంచి ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. అబ్సల్యూట్ పొజిషన్ ఎప్పుడు కూడా మన పేజీ యొక్క అంటే మన పేజీ యొక్క టాప్ పొజిషన్, లెఫ్ట్ పొజిషన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అదే ఫిక్స్డ్, అబ్సల్యూట్, రిలేటివ్ పొజిషన్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఈ డివ్ ఐడి ఈక్వల్స్ టు దీన్ని తీసుకెళ్ళిపోయి నేను ఇక్కడ సమ్ పారాగ్రాఫ్ దగ్గర పెడతా. అన్నిటికన్నా ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇది ఎప్పుడు కూడా దీనికన్నా ముందున్న ఎలిమెంట్ దగ్గర నుంచి చూసుకుంటుంది రిలేటివ్ పాత్ అనేది. చూడండి ఇక్కడ. సో రిలేటివ్ పాత్ దానికన్నా ముందు ఏదైతే ఎలిమెంట్ ఉందో అక్కడ నుంచి టాప్ ఎంత, టాప్ 50 పిక్సెల్, లెఫ్ట్ 100 పిక్సెల్ తోటి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో రిలేటివ్ పొజిషన్ అనేది ఇలా యూజ్ అవుతుంది మనకి. అలాగే ఫిక్స్డ్ అయితే మాత్రం అది కాన్స్టెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇదే సో ఐడి టాప్ పొజిషన్లో పెట్టాను. సో కంట్రోల్ S. సో డివ్ అనేది రిలేటివ్ నుంచి
ఫిక్స్డ్ పొజిషన్లోకి మారుస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? సో ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఐడి డివ్ అనేది మై నేమ్ ఈజ్ రమేష్ అనేది ఎప్పుడు కూడా సమ్ ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది. మనం పేజ్ని స్క్రోల్ చేస్తున్నా సరే, ఓకేనా? ఈ విధంగా మనం ఫిక్స్డ్, రిలేటివ్, అబ్సల్యూట్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.